హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో వచ్చేసి టేస్టీగా కరివేపాకు చికెన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చూపించినట్టు చేశారంటే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ముక్క చూసారు అంత జ్యూసీగా ఉందో. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 10-12 ఎండుమిరపకాయలు, 2 ఎలాచీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇవి వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా ఒక గుప్పిడి వేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు ఇరిసి చూపిస్తున్నాను చూడండి, ఇలా డ్రైగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇవి వేరే ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఈ కడాయిలోనే ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసుకొని సాల్ట్ వేసి మగ్గేంత వరకు 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా లేదంటే గరం మసాలా అయినా వాడుకోవచ్చు. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్నాం కదా కరివేపాకు పౌడరు, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట చికెన్ని. చివరిగా కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రం మిస్ చేయొద్దు. వేసిన తర్వాత కూడా మరొక 5-6 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అంతే. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వింగ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ రెడీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. అప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ లేదంటే రసంతో పాటు కాంబినేషన్గా కానీ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.